తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి మీకు ఎన్ని గంటలు పట్టిందో కామెంట్ చేయండి. సక్సెస్ఫుల్ గా అలిపిరి మార్గం ద్వారా తిరుమల చేరుకున్న తర్వాత శ్రీవారి పుష్కరంలో ఫ్రెష్ అయ్యి మన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో పంచగట్టుకొని అక్కడ నుంచి శ్రీ వరాహ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. తిరుమల కొండపైన చాలా సేపు తిరిగిన తర్వాత కొంచెం బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తే ఇక్కడ ఫుట్ మసాజ్ సెంటర్ పెట్టుకుంటే బాగా వర్కౌట్ అవుతుందని నాకు అనిపించింది. దానికి మీరేమంటారు? శ్రీ వరాహ స్వామి దర్శనం తర్వాత చిన్నగా అన్న ప్రసాదాల దగ్గరికి అయితే వెళ్ళాం. తిరుమల వచ్చే వారికి ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా ఆకలితో ఉంచరు అని చాలా మంది అంటుంటే విన్నా. కానీ నాకు ఈ రోజు అర్థమైంది, ఆకలి అనే ఆలోచన వచ్చే ముందే కళ్ళ ముందు అన్నప్రసాదాలు కనిపించేవి. ఎంత మంది జనాభా ఉన్నా సరే ఒక్కరికి కూడా ఫుడ్ లేదు అనకుండా కడుపు నిండా అన్నప్రసాదాలు పెడుతున్నారు. అన్నప్రసాదాల తర్వాత బయట స్వామివారి ఊరేగింపును కూడా చూసుకొని లైన్ లోకి సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ఎంటర్ అయితే నెక్స్ట్ డే సేమ్ టైం కి దర్శనం అయితే పూర్తయింది. అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం మాకు 24 గంటలు అయితే పట్టింది. కానీ ఎంత సేపు పట్టినా లోపల స్వామివారిని చూసిన 5 సెకండ్లు మాత్రం ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. అప్పుడు వరకు మనం పడిన కష్టాలన్నీ కూడా 5 సెకండ్స్ లో మొత్తం అయితే మర్చిపోతాం. తర్వాత నైట్ కి తిరుమలలో మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు. చివరిగా ఒక్క మాట, పొరపాటు తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి ఈసారిగా నా వెనకుండి నన్ను బతికించినాడా, చాలా పెద్ద పూడుస్తానన్నా.